ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామముపేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. నేటి దినం వాక్య ధ్యానాంశం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. సొత్తు అనేటువంటి మాటకు అర్థం సొమ్ము లేదా ఆస్తి అని అర్థం. కాబట్టి ఆయన ఈ లోకమంతటిని సృష్టించినప్పుడు ఇది నాది అని చెప్పాడు, కానీ ఆ క్రమంలో ఇది నా సొత్తు అని దేన్ని అనలేదు ఆయన. మనిషే నాది, గిలాదు నాది, పర్వతం పైన ఉన్నటువంటి గొర్రెలు నావి అంటూ ఆయన అనేక విషయాల గురించి ఇది నావి అని చెప్పాడు. కానీ ఆయన చేతులతో చేసినటువంటి నిన్ను నన్ను మాత్రమే నా సొత్తు అని చెప్పాడు. కాబట్టి మనం ఎంత శ్రేష్టమైనటువంటి వాటమో ఒకసారి ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆస్తి విషయంలో మనుషులు తీసుకుంటున్న జాగ్రత్త చూసినప్పుడు, మనుషుడు ఏదైనా తన ఆస్తి కలిగి ఉన్నప్పుడు మొదట ఆ ఆస్తి చుట్టూ ఆ రక్షణ వలయాన్ని వేస్తాడు, కాపుదలను ఉంచుతాడు. రెండవది, తన ఆస్తిని వృద్ధి చేయగోరుతాడు, అంటే మరింత పెంచేటువంటి ప్రయత్నం, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే మరి ఇప్పుడు దేవుడు స్వయంగా మనల్ని తన ఆస్తి అని సంబోధిస్తున్నాడు. అంటే దేవుడు తన కాపుదలను మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు తన కాపుదలను ఎల్లప్పుడూ మనతో ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, మనము అభివృద్ధి పొందాలనేది ఆయన కాంక్ష ఉంటుంది. ఆయన వారిని ఇట్లు ఆశీర్వదించడం వాక్యం అంటుంది. కాబట్టి మనుషుడు ఆస్తి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, మరి దేవుని సొమ్మైనటువంటి మన పట్ల, దేవుని ఆస్తి అయినటువంటి మన పట్ల దేవుడు అంతకంటే రెట్టింపు జాగ్రత్తను, శ్రద్ధను వహిస్తాడన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి ఆయనకి ఎవరో తెలుసు, నీ స్వభావం ఏంటో తెలుసు. కాబట్టి అందుకే మరి ఆయన యాకోబుని అడిగాడు, నీ పేరేంటి అని. కాబట్టి ఆయన పేరు తెలియదని కాదు, ఆయన నేను పేరుతో కూడా ఎరిగినటువంటి వాడు. నీవు ఆయన సొత్తై ఉన్నావు, ఆయన చేతిలో ఉన్నావు, ఆయన రక్షణ వలయం నీ చుట్టూ ఉంది. కాబట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో, దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నావో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. వాటన్నిటిలోంచి నేను తప్పించి, సంరక్షించి, నేను దీవించి, ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా చేసేటువంటి సముద్రుడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయం నీవు ఆయన చేతిలో ఉన్నటువంటి ధైర్యం కలిగి, నిశ్చయం కలిగి ఉంటూ ప్రార్థన చేద్దామా? మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే దాంతో మరి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్.